అందరికీ నమస్కారం. నా పేరు జి వీరభద్రాచారి. నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ మరియు పంచాయతీ సర్పంచుల సంఘం తరఫున నేను ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు కోర్టు ఆదేశాల మేరకు వాయిదా పడ్డాయి. ఆ వాయిదా మరి ఎంతకాలం కొనసాగుద్దో అని మనందరం భావించాలి. ఎందుకంటే రిజర్వేషన్ విధానాన్ని సరిగ్గా పాటించలేదని ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి కోర్టు, అలాగే తన రిజర్వేషన్ ప్రకటించిన విధానాన్ని సరిగ్గా కోర్టుకి సబ్మిట్ చేయలేని ప్రభుత్వం తీరు చూస్తే మరొక ఏడాది కాలం పైగా ఈ ఎలక్షన్లు జరిగే ప్రక్రియలో లేవనేది మనకు స్పష్టమవుతాం. ఇది చాలా స్థానిక సంస్థలకి జరుగుతున్న నష్టం, అలాగే స్థానిక ప్రజలకు జరుగుతున్న నష్టంగా మనం భావించాలి. గత 2 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలుగా ఉన్నటువంటి పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, అలాగే మున్సిపాలిటీ అవన్నీ నిర్వీర్యంగా ఉన్నాయి. అధికారుల చేతుల్లో నలిగిపోతూ ఉన్నాయి. ప్రజలకి అసౌకర్యంగా కలిగిపోతూ ఉన్నాయి. వీటిని పట్టించుకొని ప్రభుత్వం తనకున్న అధికారంతో చలాయిస్తూ తాను అనుభవిస్తున్న అధికారమే ఈ ప్రజాస్వామ్యం అనుకుంటుంది. స్థానిక పరిపాలన చేయని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వమే కాదు నిజంగా కూడా. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. పాలకులు తనకున్న పదవులే కాదు, తన కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని అనుకోవాలి. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్ద సంస్థే కాదు, కింద ఉన్న స్థానిక సంస్థలు ఉన్నాయి. ప్రజాభిప్రాయానికి ప్రజాప్రతినిధులుగా అతి చేరువుగా ఉండే ప్రజాప్రతినిధి వ్యవస్థని గత 2 ఏళ్లుగా పక్కన పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అయితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతారు. ఇంత మటుకి వాళ్ళు ఎలాంటి ప్రక్రియ మొదలుపెట్టలేదు. వాళ్ళు కూడా వాయిదా వేసేదానికి సిద్ధంగా ఏదో కారణాన్ని ఎత్తుక్కుంటూ తిరుగుతున్నటువంటి పరిస్థితులుగా కనపడతాం. వీటన్నిటికీ కారణం ఈ దేశంలో ఉన్నటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక ఉప ఎన్నిక ఎవరన్నా చనిపోతే 6 నెలల్లో కంపల్సరీగా జరిపేస్తున్నారు. ఇటీవల మరణించిన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే చనిపోతే ఇప్పుడు అది ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు, వెంటనే జరుపుతున్నారు. అలాగే దేశవ్యాప్తంగా 6 నెలల్లో తప్పనిసరిగా జరుపుతున్నటువంటి ఆ పరిస్థితిని మనం చూస్తాం. దీనిపై మనందరం కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్థానిక సంస్థలకి ఇష్టారాజ్యంగా వాయిదా వేస్తూ ఉన్నారు. 1995 నుంచి బీసీ రిజర్వేషన్ల వివాదం నడుస్తూ ఉంది. బీసీ రిజర్వేషన్లు ఎట్లా నిర్ణయించాలనే దాంట్లో ఏ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఒక నిర్ణయం తీసుకోలేదు. ప్రతిసారి ఆ బీసీ రిజర్వేషన్లని బూచిగా చూపించి వాయిదా వేసి అధికారులను